బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. పొత్తులో నువ్వు స్టీరింగ్ కంట్రోల్ చేయి, నేను వెళ్ళి గ్లాస్ క్లీన్ చేస్తాను. ఈ బ్యాలెట్ చాలా వేడిగా ఉంది. మొత్తంలో కారులో బ్రెడ్ ఉందా? బ్యాలెట్ మీద వేడి వేడి ఆమ్లెట్ రెడీ అవుతున్నాయి. మోటు, ఇది తిండి తినే టైం కాదు, వచ్చి కూర్చో. దొంగను పట్టుకోవాలంటే మనం కూడా అందరితోనూ కలిసి వెళ్ళాలి. మొత్తంలో బ్రేక్ వెయ్యి. మేడం మేడం, మీ దగ్గర బ్రెడ్ ఉందా? మీ దగ్గర ఉన్నట్టయితే త్వరగా ఇవ్వండి మేడం, ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. పొట్ట పగిలేలా తిన్నావు కదా, ఇక లోపలికి రా. మళ్ళీ తప్పించుకున్నారు మోటార్ బస్సులు, కానీ ముచ్చటగా మూడోసారి తప్పించుకోలేరు. ఇంకా మీకున్నది 30 గంటలు మాత్రమే. 30 గంటలు. దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడు. వస్తాను, తప్పకుండా వస్తాను. కానీ ఈ రేస్ పూర్తి అయిపోయిన తర్వాత మీరిద్దరు చాలా వెనుకబడి ఉన్నారు.
ఏ ఎవరది? ఈ పొగ మా మీద ఎవరు వదిలి వెళ్తున్నారు? అరే ఏమిటి ఇదేమన్నా కొత్త ఫ్యాషనా? ముక్కుకి మండ్ర కప్ప, చెవులకి చేపలు తగిలించుకున్నావు. బతులు ఇదేం ఫ్యాషన్ కాదు, దయచేసి చేపల్ని తీయి. ఇప్పుడు స్నానం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఊరికే నాకు కోపం తెప్పించుకో. నువ్వు లోపల కూర్చొని డ్రైవింగ్ చేస్తాను. పతులు, ఈ క్షణం వరకు ఆ దొంగ వివరాలు ఏమీ తెలియలేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి, మన దగ్గర ఒకే ఒక్క క్లూ మాత్రమే ఉంది. అతని నవ్వు చాలా విచిత్రంగా ఉంటుంది. పదండి, మనం ఒక కామెడీ స్టంట్ చేసి చూపిద్దాం. దాంతో అందరూ నవ్వుతారు. అప్పుడు అతన్ని మనం కనిపెట్టొచ్చు. ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, ముందు ఒక్క మాట చెప్పు. అతని నవ్వు ఎలా ఉంటుంది? అది తెలిస్తేనే కదా మేం కూడా అతన్ని గుర్తుపట్టగలం. ఇదిగో అతనే కాల్ చేశాడు. మీరందరూ కూడా వినండి, అతని నవ్వు ఎలా ఉంటుందో. కేవలం 24 గంటలు మాత్రమే మిగిలిన్నాయి. నీకు దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడు. పదండి, వెంటనే వెళ్ళి మనం ఒక కామెడీ స్టంట్ చేద్దాం. అప్పుడు దొంగ నవ్వుతాడు. దాంతో డాక్టర్ జట్కా, ఘసిటేరామ్, చింగం గారు ఆ నవ్వు వినగానే అతన్ని గుర్తుపెట్టేస్తారు.
అయ్యో పత్రం నన్ను కూడా తీసుకెళ్ళు. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఈ ఫీట్ చాలా డాక్టర్ జట్కా ఏమైనా తెలిసిందా? చింగం గారు ఏదైనా తెలిసిందా? ఆంటీ గారు ఇక దొరికిపోయారు. దొంగ నా ఆంటీ. తిరిగిచ్చేయ్. గోల్డెన్ కార్ తీసుకొచ్చి నా చేతికి ఇవ్వు, లేదంటే పోలీసులు నిన్ను వదలరు. ఏంటి నన్నే దొంగ అంటావా? టామీ షూ. ఆంటీ టామీ లేకుండా మనం ఏం మాట్లాడుకోవడానికి వీల్లేదా? మోటు జాగ్రత్త. ఇదిగో పెద్దన్నయ్య, నాకు సాయం చేయండి. ఈ టామీ బారి నుంచి నన్ను కాపాడండి. దీని ఓనర్ పెద్ద దొంగది, చేసేవి దొంగతనాలు, పైగా పెద్ద హంగులు చూపిస్తోంది. ఆంటీ గారు సారీ అండి, సారీ. టామీని ఆగమని చెప్పండి ప్లీజ్. టామీ వెనక్కొచ్చేయ్. థ్యాంక్ యూ మాస్క్ వేసుకున్న అన్నయ్య. మీరేగా లేకపోతే ఆ టామీ నా పిక్క పీకేసి ఉండేది. మాస్క్ వేసుకున్న అన్నయ్య. అరే మోటు, మనం వెతుకుతున్న దొంగ ఇతనే. చూడు, మాస్క్ తగిలించుకున్నాడు. నీ మాస్కుని నువ్వు తీస్తావా లేక నన్ను తీయమంటావా? ఇంకా 10 గంటల సమయమే ఉంది.
రెండు కార్ల డ్రైవర్ని కొట్టుకోనివ్వు. సరైన సమయం చూసి మనం ముందుకు దూసుకు వెళదాం. పత్తులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏం మాత్రం పని చేయదు. ఏం చేద్దామో ఆలోచించు. ఐడియా సజ్జీ, అదిగో చూడు రైల్వే ట్రాక్. మిగతా కార్లన్నీ కూడా 10 కిలోమీటర్ల చుట్టూ వచ్చి ఈ రైల్వే ట్రాక్ ని క్రాస్ చేసుకుని వెళతాయి. అంతేకాదు ఒక విషయం, ఆ క్రాసింగ్ దరిదాపులోనే మెయింటెనెన్స్ పాయింట్ ఉంది. డాక్టర్ జట్కా వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. పదమోటు కారును ఎలాగైనా సరే రైల్వే ట్రాక్ మీదకి ఎక్కిద్దాం. సమోసాలు తిను, ఇక తెగ రెచ్చిపో. ఓహో, ఇది నిజంగా అద్భుతం. అందరికన్నా ముందే రైల్వే ట్రాక్ మీద వెళ్ళి మన సర్వీస్ పాయింట్ దగ్గరికి చేరుకుంటాం. Best of luck. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.